ఎవ్రీవన్. మనం లాస్ట్ వీడియోలో వేదిక్ సివిలైజేషన్ అంటే ఏమిటి? వేదిక్ సివిలైజేషన్‌కి ఆ పేరెలా వచ్చింది? అలాగే ఆర్యన్స్ ఎవరు? వాళ్ళు మాట్లాడే భాష ఏంటి? అనేది తెలుసుకోవడం జరిగింది. దానితో పాటు వేదిక్ లిటరేచర్ అంటే ఏంటి? వేదిక్ లిటరేచర్‌లో మేజర్ పార్ట్స్ ఏంటి? ఆ మేజర్ పార్ట్స్ గురించి ఇన్ డీటెయిల్‌గా మనం లాస్ట్ వీడియోలో మనం తెలుసుకోవడం జరిగింది. ఈరోజు మనం అసలు ఆర్యన్స్ ఇండియాకి ఎక్కడి నుండి వచ్చారు? ఏ ప్రాంతం నుండి వచ్చారనేది మనం ఈరోజు తెలుసుకుందాం. సో, నేచర్ ఆఫ్ ఎంట్రీ ఆఫ్ ఆర్యన్స్ ఇంటూ ఇండియా. మనకి డిఫరెంట్ స్కాలర్స్ వీళ్ళు వివిధ ప్రాంతాల నుండి మన దేశానికి రావడం జరిగిందని చెప్తూ ఉంటారు. అందులో మాక్స్ ముల్లర్ మనకి వీళ్ళు సెంట్రల్ ఏసియాలో ఉండే క్యాప్టెన్సీ నుండి వీళ్ళు ఇండియాకి వచ్చారని చెప్తూ ఉంటారు. అలాగే ఇతరులు రష్యన్ స్టెప్పిస్ నుండి, బాల గంగాధర్ తిలక్ వీళ్ళు ఆర్కిటిక్ రీజియన్ నుండి మన ఇండియాకి రావడం అనేది జరిగిందని చెప్పడం జరుగుతుంది. సో, వీళ్ళు మొట్టమొదటిగా ఇండియాకి దండయాత్ర కోసం రావడం జరిగిందని చెప్పడం జరిగింది. కానీ దానికి సంబంధించిన లిఖితపూర్వక ఆధారాలు కానీ, అంతే కాకుండా పురావస్తు ఆధారాలు కానీ ఎలాంటివి అనుకూలంగా లేకపోవడం వల్ల వీళ్ళు దండయాత్ర కోసం కాదు, మన ఇండియాకి వలస రావడం జరిగిందని ఫైనల్‌గా ఒక న్యూ థియరీని తీసుకురావడం జరిగింది. వీళ్ళు కొన్ని గ్రూప్స్‌గా ఒకేసారి కాకుండా కొన్ని గ్రూప్స్‌గా మన ఇండియాకి వలస రావడం అనేది జరిగింది. వీళ్ళు మొదట్లో మనకి ఇక్కడ నేటివ్ ఇండియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో చాలా రకాలైన సంఘర్షణలు ఎదుర్కోవడం జరిగింది. రేషనల్‌గా గాని, కల్చరల్‌గా గాని వాళ్ళు చాలా రకాలుగా కొన్ని సంఘర్షణలకి గురవ్వడం జరిగింది. కానీ వాటన్నిటిని ఓవర్‌కమ్ చేసి మనకి నార్త్ వెస్ట్ ఇండియాలో వీళ్ళు వాళ్ళ యొక్క స్థావరాలను సక్సెస్‌ఫుల్‌గా ఏర్పరచుకోవడం జరిగింది. సో, ఫైనల్‌గా వీళ్ళు ఇండియాకి వలస వచ్చి వాళ్ళు అన్ని రకాలైన సంఘటనలు ఎదుర్కొని సక్సెస్‌ఫుల్‌గా ఇండియాలో వాళ్ళు స్థావరాలను ఏర్పరచుకోవడం జరిగింది. వీళ్ళని దాసాస్ అండ్ జాసూస్ అని పిలుస్తారు. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే సో, వీళ్ళు సక్సెస్‌ఫుల్‌గా వాళ్ళ యొక్క స్థావరాలను ఏర్పరచుకున్నారు. కానీ వాళ్ళలో వాళ్ళకి యూనిటీ అనేది లేదు. ఎప్పుడు కూడా ఫైట్స్ అనేటివి జరిగేది. సో, వాళ్ళకే కాకుండా సో, నాన్ ఆరియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో పాటు కూడా వీళ్ళు ఫైట్ అనేది చేసేవారు. అలా జరిగిన ఒక యుద్ధం మనకి ఒక ఫేమస్ యుద్ధం చూసినట్లయితే దశరథ యుద్ధం. సో, ఇది 10 ట్రైబ్స్‌కి 10 ట్రైబ్స్‌కి చెందిన కింగ్స్‌కి అలాగే భరత క్లాన్‌కి చెందిన సో, అప్పుడు ఆర్యన్ ఈ ఆర్యన్స్ ఎవరైతే ఉన్నారో సో, వాళ్ళ యొక్క వాళ్ళలో ఒక ట్రైబ్ ఈ భరత క్లాన్. ఈ భరత క్లాన్‌కి చెందిన సుదాస్‌కి అలాగే మిగతా 10 ట్రైబ్స్‌కి ఈ యుద్ధం అనేది జరిగింది. అందువల్ల దీనిని దశరథన యుద్ధం అంటారు. సో, ఈ 10 ట్రైబ్స్‌లో 5 ఆరియన్స్ అలాగే 5 నాన్ ఆరియన్స్ ట్రైబ్స్ అనేటివి ఉండేవి. ఫైనల్‌గా వీళ్ళలో ఈ భరత క్లాన్ సుభాష్ అనే అతను విన్ అవ్వడం జరిగింది. సో, ఇతను విన్ అయ్యాక వీళ్ళతో పాటు కురుస్ అనే ట్రైబ్ కూడా వీళ్ళతో భరత క్లాన్‌తో జాయిన్ అవ్వడం జరిగింది. సో, భరత క్లాన్‌తో ఈ కురుస్ అనేవాళ్ళు జాయిన్ అవ్వడం తర్వాత ఈ కురు ట్రైబ్ అనేది ఏర్పడడం జరిగింది. సో, ఈ కురు ట్రైబే మనకి ఫేమస్ ఎపిక్ మహాభారత యుద్ధం, కురుక్షేత్ర యుద్ధం ఏదైతే ఉందో, సో, వాళ్ళే ఈ కురు ట్రైబ్‌కి చెందిన వాళ్ళు. అండ్ నెక్స్ట్ ఆహ్, సో, ఇక్కడ వీళ్ళు మెల్లిమెల్లిగా మన ఇండియాకి ఆహ్, వచ్చి ఇక్కడ వివిధ రకాల ప్రాంతాలను ఆక్రమించి కురు ట్రైబ్ అలాగే కోసల విదేహ ప్రాంతాల వరకి వీళ్ళ యొక్క స్థావరాలను ఏర్పరచుకోవడం జరిగింది. సో, ఈ
సివిలైజేషన్ ని 2 పార్ట్స్ గా డివైడ్ చేయడం జరిగింది. అది ఎర్లీ వేదిక్ అండ్ లేటర్ వేదిక్. సో ఎర్లీ వేదిక్ పీరియడ్ ని ఋగ్వేదిక్ పీరియడ్ అని కూడా అంటారు. ఎందుకంటే ఋగ్వేదాకి సంబంధించిన సోర్సెస్ అనేటివి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. లేటర్ వేదిక్ పీరియడ్ లో యజుర్వేద, సామవేద అండ్ అథర్వవేదాకి సంబంధించిన సోర్సెస్ అనేటివి అందుబాటులో ఉన్నాయి. నెక్స్ట్, జాగ్రఫికల్ ఆరిజిన్స్ ఆఫ్ వేదిక్ ఆరియన్స్. సో వాళ్ళు ఎక్కడెక్కడ నివసించారు అనేది చూసినట్టయితే ఎర్లీ వేదిక్ పీరియడ్ లో వీళ్ళు సింధు అనే ప్రాంతం దగ్గర వీళ్ళు నివసించడం జరిగింది. సింధు అంటే 7 రివర్స్. అవి సింధు మరియు దాని యొక్క 5 ఉపనదులు మరియు సరస్వతి నది. సో సింధు నది యొక్క ఉపనదులు చూసినట్టయితే వితస్తా. సో ప్రజెంట్ జీలాబ్ నది. సో ఇది మనకి ఈ ఇండియాలో ఎక్కడ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చిని, చీనాబ్ నది, అలాగే పురుషుని. సో ప్రజెంట్ రావి నది, అలాగే విపాస్ ప్రజెంట్ బియాస్ నది, అలాగే సుసుద్రి ప్రజెంట్ సట్లెజ్ నది. సో ఇది ఇక్కడ ఉండడం జరుగుతుంది. సో ఈ ప్రాంతాల దగ్గర మన ఎర్లీ వేదిక్ పీపుల్ అనే వాళ్ళు నివసించడం జరిగింది. సో లేటర్ వేదిక్ పీరియడ్ లో వీళ్ళు కోసల, విదేహ ప్రాంతాలకి వీళ్ళు వెళ్ళడం జరిగింది. సో కోసల అంటే మనకి ప్రజెంట్ ఈస్టర్న్ యూపీ, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ బీహార్. సో నార్త్ బీహార్, విదేహ అనే ప్రాంతం నార్త్ బీహార్ లో ఉంటుంది. సో వీళ్ళు లేటర్ వేదిక్ పీరియడ్ లో యూపీ అండ్ బీహార్ ప్రాంతాలలో నివసించడం జరిగింది. నెక్స్ట్ ఎకానమీ. ఎకానమీ చూసినట్టయితే ఎర్లీ వేదిక్ పీరియడ్ లో వీళ్ళు పశువుల పెంపకం పైన, అగ్రికల్చర్ పైన, అలాగే హ్యాండీక్రాఫ్ట్ ట్రేడ్ పైన వీళ్ళ యొక్క ఎకానమీ అనేది ఆధారపడి ఉంది. మెయిన్ గా వీళ్ళ యొక్క ఎకానమీ చూసినట్టయితే పాస్టరల్ ఎకానమీ, అంటే పశువుల పెంపకం పైన వీళ్ళ యొక్క ఎకానమీ అనేది ప్రధానంగా ఆధారపడి ఉండేది. ఇక్కడ మనకి అశ్వ అండ్ గావ్ అనే పదాలు ఎక్కువ సార్లు మనకి ఎర్లీ వేదిక్ పీరియడ్ లో మెన్షన్ చేయడం జరిగింది. సో దీనిని బట్టి వీళ్ళ యొక్క ఎకానమీ పాస్టల్ నేచర్ లో ఉందని మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా వీళ్ళ యొక్క సోషల్, ఎకనామికల్ అండ్ పొలిటికల్, రిలీజియస్ సిస్టమ్స్ అనేవి ఆవుతోని ఇంటర్లింక్ అయి. సో అది ఎలా అనేది మనం ఒకసారి చూసినట్టయితే అనే అతను ఇక్కడ గోపార్, గోపతి అని పిలువ పిలువబడేవాళ్ళు. సో ఇక్కడ గోపార్, గోపతి అంటే ప్రొటెక్టర్ ఆఫ్ హౌస్. హెల్తీ మ్యాన్ ని గోమాత అని పిలిచేవారు, అంటే ప్రొఫెసర్ ఆఫ్ హౌస్. నెక్స్ట్ యుద్ధాన్ని గవిష్టి అని పిలిచేవారు, అంటే సెర్చ్ ఫర్ హౌస్. ఇక్కడ యుద్ధాలన్నీ ఎక్కువగా ఆవుల కోసమే జరిగేవి. నెక్స్ట్ గెస్ట్ ని వీళ్ళు గోగానా అని పిలిచేవారు. గోగానా అంటే చిల్లర్ ఆఫ్ ది హౌ. సో ఈ విధంగా వాళ్ళకి సంబంధించిన నేమ్స్ అన్ని ఎక్కువగా ఆవుతో ఇంటర్లింక్ అయ్యి ఉండేవి. సో దీనిని బట్టి మనం సోషల్, ఎకనామికల్, పొలిటికల్ అండ్ రిలీజియస్ సిస్టమ్స్ అనేవి ఎక్కువగా ఆవుకి సంబంధించినవిగా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అగ్రికల్చర్. సో అగ్రికల్చర్ అనేది వీళ్ళకి సెకండరీ యాక్టివిటీ. సో వీళ్ళు జవా అనే ఫుడ్ గ్రెయిన్స్ ని పండించడం జరిగింది. జవా అంటే ఇక్కడ మనకి వీట్ ఆర్ బార్లీ. సో నెక్స్ట్ వీళ్ళు రైస్ పండించినట్టు మనకి ఎక్కడా కూడా మెన్షన్ చేయబడలేదు. అంతేకాకుండా వీళ్ళు ప్లవ్ ని ఎక్కువగా వాడేవారు. వీళ్ళు ప్లవ్ ని తీర ఆర్ లంగాల అని పిలిచేవారు. నెక్స్ట్ క్లౌడ్ ఫీల్ ని వీళ్ళు సీత ఆర్ పుల్వా అని పిలిచేవారు. నెక్స్ట్ హ్యాండీక్రాఫ్ట్ చూసినట్టయితే
పాటరీ, టెక్స్టైల్స్, మెటలర్గరీ, కార్పెంటరీ అలాగే జ్యువెలరీ మేకింగ్ ఇండస్ట్రీస్ అనేటివి ఇక్కడ ఉండేవి. ఈ పాటరీస్ ని ఎవరైతే తయారు చేస్తారో వాళ్ళని కులారా కులాల ఆర్ కులారిక అని పిలిచేవారు. ఈ టెక్స్టైల్స్ వేవర్స్ ని వెవ్య ఆర్ హోల్ హోలికాస్ అని పిలిచేవారు. సో వీళ్ళు ఎక్కువ సో ఈ వేవింగ్ చేసే వాళ్ళు ఎక్కువగా మహిళలే ఉండేవారు. నెక్స్ట్ మెటలర్గరీ ఇది కాపర్ ఆర్ బ్రోంజ్ బ్రోంజ్ ని ఇక్కడ ఆయాస్ అని పిలిచేవారు. ఇది ఈ ఋగ్వేదిక్ పీరియడ్ లో అంటే ఎర్లీ వేదిక్ పీరియడ్ లో ఎక్కువగా వాడడం జరిగింది. సో కార్పెంటర్ సో కార్పెంటర్ ని వీళ్ళు ఉత్సాన్ అని పిలిచేవారు. నెక్స్ట్ ఈ జ్యువెలరీ మేకింగ్ గోల్డ్ ఆర్ సిల్వర్ తో చేసిన ఆర్నమెంట్స్ ని వీళ్ళు తయారు చేయడం జరిగేది. ఇది స్మిత్ అంటే ప్రజెంట్ హౌస్ లో వాళ్ళు అంటారు కదా, సో వాళ్ళు తయారు చేయడం అనేది జరిగేది. నెక్స్ట్ ట్రేడ్. సో ట్రేడ్ చూసినట్లయితే వీళ్ళ దగ్గర నామినల్ ట్రేడ్ అనేది ఉండేది. వీళ్ళు వాళ్ళ యొక్క మోడ్ ఆఫ్ ఎక్స్చేంజ్ చూసినట్లయితే సువర్ణ నిక్షిక అంటే ఆ గోల్డ్ కి సర్టన్ ఫిక్స్డ్ వాల్యూస్ అనేటివి ఉండేది. సో ఆ యొక్క మోడ్ ఆఫ్ ఎక్స్చేంజ్ ని వీళ్ళు వాడేవారు. సో ఇనిషియల్ గా వీళ్ళు బాటర్ పద్ధతి అంటే వస్తు మార్పిడి పద్ధతి వాడేవారు. తర్వాత సువర్ణ నిష్క అనే పద్ధతిని వాడడం మొదలు పెట్టారు. నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ కాయిన్స్ అనేటివి మనకి అందుబాటులో లేవు. ఇది ఎర్లీ వేదిక్ కి సంబంధించిన ఎకానమీ గురించి. నెక్స్ట్ లేటర్ వేదిక్ గురించి చూద్దాం. లేటర్ వేదిక్ లో మనకి ఎకానమీలో చాలా చేంజెస్ అనేటివి రావడం జరిగింది. ఇక్కడ ఐరన్ అనేది మొట్టమొదటిగా వాడడం జరిగింది. అలాగే రైస్ అనేది ఎక్స్ట్రీమ్ గా పండించడం అనేది జరిగింది. సో దీనిని విరికి అని పిలవడం జరిగింది. అలాగే పల్సెస్ షుగర్ కేన్స్ ని కూడా ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంతేకాకుండా మనకి 5 టైప్స్ ఆఫ్ ల్యాండ్స్ ని మెన్షన్ చేయడం జరిగింది. పట్టె ల్యాండ్స్ ని క్షేత్ర అని, బరెన్ ల్యాండ్స్ ని సిల్వ క్షేత్ర అని, ఫారెస్ట్ ల్యాండ్స్ ని అప్రతిహార అని, అండ్ నెక్స్ట్ ఇన్హాబిటెడ్ ల్యాండ్స్ ని వాస్తి అని, పాస్టల్ ల్యాండ్స్ ని గోపత తారా అని పిలిచేవారు. అంతేకాకుండా ట్రేడ్ అండ్ కామర్స్ లో కూడా అడ్వాన్స్మెంట్ అనేది రావడం జరిగింది. సో మేజర్ గా పాటరీ, టెక్స్టైల్స్, కార్పెంటరీ, జ్యువెలరీ, టన్నరీ ఈ ఇండస్ట్రీస్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరిగింది. అంతేకాకుండా ఇక్కడ అర్బనైజేషన్ అంటే సిటీస్ అనేటివి కూడా రావడం జరిగింది. లైక్ హస్తినాపూర్, కౌశాంబి లాంటి సిటీస్ అనేటివి ఇక్కడ ఏర్పడడం జరిగింది. ఇది మన లేటర్ వేదిక్ పీరియడ్ కి సంబంధించిన ఎకానమీ గురించి. అండ్ నెక్స్ట్ సోషల్ సిస్టమ్. సో ఎర్లీ వేదిక్ పీరియడ్ లో సోషల్ సిస్టమ్ చూసినట్టయితే ఇది ట్రైబల్ అండ్ ఎల్గటేరియన్ నేచర్ లో ఉండేది. వల్ల కుటుంబ వ్యవస్థ అనేది సమ్య ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనేది ఉండేది. సో తండ్రి అనే అతను హెడ్గా ఉండేవాడు. సో అతనిని కులాప అని పిలిచేవాళ్ళు. ఇక్కడ మనకి క్యాస్ట్ సిస్టమ్ అనేది లేదు, కాకపోతే క్లాస్ సిస్టమ్ అనేది ఉంది. ఈ క్లాస్ సిస్టమ్ అనేది వాళ్ళు చేసే పనులను బట్టి డివైడ్ చేయడం జరిగింది. మనకి ఇక్కడ ప్రీస్ట్లీ క్లాస్ వీళ్ళు సో పూజారులు. సో వీళ్ళు రిలీజియస్ యాక్టివిటీస్ అలాగే స్కూళ్ళలో టీచింగ్ చేయడం అంటే ఆశ్రమన్స్ ఉండేది కదా అప్పుడు. సో ఆశ్రమంలో టీచింగ్ చేయడం అనేది జరిగేది. నెక్స్ట్ వారియర్ క్లాస్ వీళ్ళు మనకి యుద్ధాలలో పాల్గొనడం అనేది జరిగేది. నెక్స్ట్ కామనర్స్. సో కామనర్స్ అనే వాళ్ళు పశువులను పెంచుకోవడం అలాగే వ్యవసాయం చేయడం అనేది జరిగేది. అంతేకాకుండా ఇక్కడ మనకి సోషల్ అండ్ జెండర్ డిస్క్రిమినేషన్ అనేది లేదు. సో స్త్రీలు పురుషులని సమానంగా చూసేవాళ్ళు. పురుషులతో సమానంగా స్త్రీలు చదువుకోవడం అనేది కూడా
జరిగేది. చైల్డ్ మ్యారేజెస్ అనేటివి కూడా ఇక్కడ మనకి లేవు. నెక్స్ట్ ఇక్కడ ఈ సొసైటీ అనేది లిబరల్ గా ఉండేది. సోషల్ మొబాలిటీని ఫాలో చేసేది. అండ్ ఒక క్లాస్ నుండి ఇంకో క్లాస్ కి, అంటే కామనర్స్ నుండి వారియర్స్ కి, వారియర్స్ నుండి పీస్ కి, పీస్ నుండి కామనర్స్ కి, ఇలా వీళ్ళకి ఇష్టం వచ్చిన క్లాస్ కి వెళ్ళడానికి అనుకూల పరిస్థితులు అనేటివి ఉండేవి. అంతేకాకుండా ఇంటర్ క్లాస్ మ్యారేజెస్ అనేటివి కూడా ఉండేవి. ఇంటర్ క్లాస్ మ్యారేజెస్ ని అనులోమ, హైపర్ గామస్ అండ్ ప్రతిలోమ, హైపోగామస్ మ్యారేజెస్ అని పిలిచేవాళ్ళు. ఇక్కడ అనులోమ మ్యారేజెస్ అంటే మేల్ అనే అతను హయ్యర్ క్లాస్ కి, ఫీమేల్ లోవర్ క్లాస్ కి సంబంధించి దాన్ని అనులోమ మ్యారేజ్ అని, అలాగే మేల్ లోవర్ క్లాస్ కి, ఫీమేల్ హయ్యర్ క్లాస్ కి చెందిన వాళ్ళైతే దానిని పతిలోమ అని పిలిచేవారు. దీనితో పాటు నియోగా ట్రెడిషన్ కూడా ఉండేది. అంటే మనకి చైల్డ్లెస్ విడో ఎవరైతే ఉంటారో ఆమె తన భర్త యొక్క బ్రదర్ ని మ్యారేజ్ చేసుకొని ఒక ట్రెడిషన్ ఉండేది. దానిని నియోగా ట్రెడిషన్ అని పిలిచేవాళ్ళు. అండ్ ఈ విధంగా మన ఎర్లీ వేదిక్ సిస్టమ్ అనేది ఉండేది. నెక్స్ట్ లేటర్ వేదిక్ చూసినట్టయితే లేటర్ వేదిక్ లో మనకి చాలా రకాలైన కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది రావడం జరిగింది. ఇక్కడ మనకి క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్, సోషల్ మొబాలిటీ, ఇంటర్ డైనింగ్ అనేవి నియంత్రించడం జరిగింది. అంటే స్త్రీలు పురుషులతో ఈక్వల్ గా చూడడం అనేది నియంత్రించడం జరిగింది. అలాగే క్యాస్ట్ అనేది ఇక్కడ మనకి రావడం జరిగింది. హైపర్ గామస్ మ్యారేజెస్ అనేటివి రావడం జరిగింది. అండ్ హైపోగామస్ మ్యారేజెస్ ని నియంత్రించడం జరిగింది. అంతేకాకుండా ఆ, మనకి చైల్డ్ మ్యారేజెస్, పాలిగమి, సతి అనేటివి ప్రాక్టీస్ చేయడం జరిగింది. సో ఇంతకు ముందు మనకి ఎర్లీ వేదిక్ పీరియడ్ లో చైల్డ్ మ్యారేజెస్ అనేటివి లేవు. కానీ లేటర్ వేదిక్ పీరియడ్ కి వచ్చేసరికి చైల్డ్ మ్యారేజెస్, దాంతో పాటు సతి అంటే భర్త చనిపోతే అతనితో పాటు ఉమ్, సతీ సహగమనం అంటారు కదా. సో అతనితో పాటు చనిపోవడం అనేది, అంటే కాల్చడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ విడో రీమ్యారేజెస్ అనేటివి ఇక్కడ ప్రొహిబిట్ చేయడం అనేది జరిగింది. అంతేకాకుండా స్త్రీలు అనేవాళ్ళు ఓన్లీ 10th వరకు మాత్రమే పర్మిట్ అవ్వడం జరిగింది. అంటే పెళ్లి చేసుకొని ఇంట్లో వాళ్ళని చూసుకోవడం, ఇంటి పనులు చూసుకోవడం వరకు పర్మిట్ అవ్వడం అనేది జరిగింది. ఈ విధంగా లేటర్ వేదిక్ పీరియడ్ లో సోషల్ సిస్టమ్ అనేది మనకి ఉండడం జరిగింది. నెక్స్ట్ మనకి ఈ లేటర్ వేదిక్ పీరియడ్ లో మానవ జీవితంలో 4 ఆశ్రమన్స్, అంటే 4 స్టేజెస్ అనేటివి ఉంటాయి. వాటిని ఆశ్రమన్స్ అని పిలుస్తారని ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. అవి బ్రహ్మచార్య, స్టూడెంట్ లైఫ్. సో పుట్టిన తర్వాత ఉమ్, మనిషి అనే అతను సో ఉపనయన, తన యొక్క జీవితాన్ని ఉపనయన ద్వారా స్టార్ట్ చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఉపనయన అంటే ప్రతి ఒక్కరు కూడా ఆశ్రమంకి వెళ్ళి తన యొక్క విద్యను కొనసాగించడం. నెక్స్ట్ గృహస్థర శర్మ, హౌస్ హోల్డ్ అంటే వివాహం చేసుకొని సో ఒక సంసార సాగరాన్ని కొనసాగించడం, పిల్లలు, వివాహం అనేది స్టార్ట్ చేయడం. నెక్స్ట్ వన ప్రతస్థ శర్మ అంటే ఫారెస్ట్ లైఫ్. సో సెక్సువల్ లైఫ్ కి దూరంగా ఉండి మన యొక్క ఫ్యామిలీ రిలేషన్స్ ని కొనసాగిస్తూ ఫారెస్ట్ కి దగ్గరగా ఉండి స్పిరిచువల్ లైఫ్ ని పొందే స్టేజ్ ని మనం వన ప్రతస్థ శర్మ అని అంటాము. నెక్స్ట్ సన్యాస శర్మ. సో మానవ జీవితంలో సెల్ఫ్ రియలైజేషన్ ని పొందడం, సో మోక్షం పొందడం కోసం ఈ యొక్క ఆ ఆశ్రమం అనేది, ఈ యొక్క స్టేజ్ అనేది మనకి చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి లేటర్ వేదిక్ పీరియడ్ లో 4 స్టేజెస్ గురించి చెప్పడం జరిగింది. సో ఇది మన లేటర్ వేదిక్ పీరియడ్ లో ఉండే సొసైటీ గురించి. నెక్స్ట్ పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్. సో ఎర్లీ వేదిక్ పీరియడ్ లో మనకి
పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ అనేది ట్రైబల్ కస్టమ్స్ అండ్ నామ్స్ పైన బేస్ అయి ఉండేది. సో రాజుని ఇక్కడ ట్రైబల్ చీఫ్ ని రాజన్ అని పిలిచేవారు. సో ఇతన్ని ట్రైబల్ పీపుల్ అనే వాళ్ళు ఎన్నుకోవడం జరిగింది. సో దీనిని బట్టి మనం ఇక్కడ రిపబ్లిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఉందని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ రాజన్ అనే అతను ఎగ్జిక్యూటివ్ కాదు, ఇతను ట్రైబల్ అసెంబ్లీస్ తోని రెగ్యులేట్ చేయబడతాడు. నెక్స్ట్ రాజన్ కి లిమిటెడ్ ఫంక్షన్స్ ఉండేవి. అవేంటంటే ప్రొటెక్ట్ జన అంటే ట్రైబ్ ని, అలాగే ప్రొటెక్టింగ్ పశు. సో వాళ్ళ యొక్క ట్రైబ్ ని అలాగే వాళ్ళ యొక్క పశువులని ప్రొటెక్ట్ చేయడం అనేది ఉండేది. సో ఇక్కడ మనకి చూసినట్లయితే ప్రతి ఒక్క ట్రైబ్ కి 4 రకాల అసెంబ్లీస్ అనేటివి ఉండేవి. అవి సభ, సమితి, విధాత అండ్ ధన. సో సభ అనే దాంట్లో ఓన్లీ ఎల్డర్స్ మెంబర్ మాత్రమే ఉండేవాళ్ళు. అంతేకాకుండా ఉమెన్స్ కూడా ఇక్కడ ప్రొసీడింగ్స్ కోసం ఫాలో చేయబడే వాళ్ళు. అండ్ నెక్స్ట్ ఇక్కడ రిసొల్యూట్స్ అన్ని వీళ్ళు నరస్త అని పిలిచేవాళ్ళు. సో నరిష్ట అంటే నాట్ టు బి బ్రోకెన్ అని అర్థం. నెక్స్ట్ సమితిలో ఇక్కడ ఆ ప్రాంతానికి చెందిన ఎంటైర్ పీపుల్ అనేవాళ్ళు, సో ట్రైబ్ కి చెందిన ఎంటైర్ పీపుల్ అనేవాళ్ళు పాల్గొనేవాళ్ళు. నెక్స్ట్ విధాతాలో సో ట్రైబ్ కి చెందిన డిస్ప్యూట్స్ ఏమైనా ఉంటే ఇక్కడ సాల్వ్ చేసేవాళ్ళు. ఇక్కడ మాత్రం మనకి ఉమెన్స్ అనేవాళ్ళు ఆలో చేయబడడం జరగలేదు. నెక్స్ట్ ఘన. సో ఘన అనేది ఇది మెయిన్ గా రిలీజియస్ అండ్ కల్చరల్ ఫంక్షన్స్ కి సంబంధించింది. లైక్ సాక్రిఫైజెస్, డ్యాన్సింగ్ గురించి ఈ ఘన అనేది ఉండేది. అంతేకాకుండా మనకి రాజన్ కింద ఆ, కొందరు ఆఫీసర్స్ అనేవాళ్ళు అసిస్ట్ అయి ఉండేవాళ్ళు. వాళ్ళు పురోహిత్, సేనాని, అలాగే సేనాపతి, వజ్రపతి, గ్రామిణి అని పిలువబడేవాళ్ళు. పురోహిత అంటే ఇక్కడ మనకి రాజన్ తర్వాత తనకి అథారిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ సేనాపతి. సేనాపతి అనేవాడు మనకి ఇక్కడ సిగ్నిఫికెంట్ రోల్ ని ప్లే చేయడం జరిగేది. నెక్స్ట్ ప్రజాపతి. సో ప్రజాపతి అనే అతను సో ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఫాస్టర్ ల్యాండ్స్. సో ఫాస్టర్ ల్యాండ్స్ యొక్క ఆఫీసర్ ఇన్ఛార్జ్. ఫస్ట్ గ్రామిణి, హెడ్ ఆఫ్ ది విలేజ్. సో మనకి ప్రజెంట్ సర్పంచ్ ఎలా ఉంటారో అలాగే ఇక్కడ గ్రామిణి అనే అతను ఉండేవారు. నెక్స్ట్ పాస, ఇతను స్పై అని అంటారు. అంటే ట్రైబ్ కి సంబంధించిన వివిధ రకాల సీక్రెట్స్ ని ఇతను గ్యాదర్ చేసి రాజన్ కి తెలియజేయడం జరిగేది. నెక్స్ట్ జీవగృహబ ఆర్ ఉగ్ర. సో పోలీస్ ఆఫీసర్ ను గృహబ ఆర్ ఉగ్ర అని పిలిచేవారు. ఇక్కడ చూసినట్లయితే రాజన్ కి లిమిట్ ఫైనాన్షియల్ సోర్సెస్ అనేటివి ఉండేది. అందువల్ల ఇక్కడ ట్యాక్స్ సిస్టమ్ అనేది లేదు. కానీ ప్రధానంగా ఇన్కమ్ అనేది చూసినట్లయితే స్పాయిల్స్ ఆఫ్ వార్ నుండి ఆర్ బలి నుండి వచ్చేది. బలి అంటే వాలంటీర్ గా వాళ్ళకి నచ్చిన వాళ్ళు ఎవరైనా రాజన్ కి మనీ అనేది ఇవ్వడం జరిగేది. ఇది మాండటరీ ఏమీ కాదు. నెక్స్ట్ కింగ్ ని ఇక్కడ బలిహత్ర అని పిలిచేవారు. అంటే కలెక్టర్ ఆఫ్ బలి. సో బలిని కలెక్ట్ చేసే అతను బలిహత్రగా పిలవడం జరిగింది. సో ఈ విధంగా మన ఎర్లీ వేదిక్ పీరియడ్ లో పొలిటికల్ సిస్టమ్ అనేది ఉండేది. నెక్స్ట్ లేటర్ వేదిక్ పీరియడ్ చూసినట్టయితే ఇక్కడ మనకి చాలా రకాలైన రాడికల్ చేంజెస్ అనేటివి రావడం జరిగింది. ఇక్కడ మనకి జనపదాస్ అనేటివి అంటే టెరిటోరియల్ కింగ్డమ్స్ అనేటివి ఏర్పడడం జరిగింది. ఇందులో ఇంపార్టెంట్ వి చూసినట్టయితే మగధ, కాశీ, పురశృంగం, పాంచాల, విదేహ అండ్ కోశల కింగ్డమ్. సో ఇక్కడ మనకి వివిధ రకాల కింగ్డమ్స్ అనేటివి ఏర్పడడం అనేది
జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఆటోక్రటిక్ మోనార్చీ అనేది ఏర్పడడం జరిగింది. సో నెక్స్ట్ రాజన్ పొజిషన్ అనేది హైరార్కీ అంటే తరతరాలుగా అంటే తన్ తాత నుండి కొడుక్కి, కొడుకు నుండి సో తాత నుండి తండ్రికి ఇలా ఒకరి తర్వాత జనరేషన్ టు జనరేషన్ అనేది వారసత్వ పరంగా పొజిషన్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ రాజన్ని సామ్రాట్ ఆర్ విరాట్ లేదా స్వరాట్ అని పిలిచేవాళ్ళు. నెక్స్ట్ గోపాల సో ప్రొటెక్టర్ ఆఫ్ హౌస్ అన్నాం కదా, అతన్ని భూపాలాగా సో ప్రొటెక్టర్ ఆఫ్ కింగ్డమ్ గా పిలిచేవారు. ఇక్కడ ట్యాక్స్ సిస్టమ్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దానిని బాగా అని పిలిచేవారు. అంతేకాకుండా రాజన్ కింద మనకి 12 ఆఫీసర్స్ అనే వాళ్ళు అసిస్ట్ చేయడం జరిగింది. దానిని ద్వాదశ రతిన్ అని పిలిచేవారు. వీళ్ళు పురోహిత, సేనాపతి, గ్రామిణి, సూత, అలాగే సేనాగ్రహితి, శతపతి ఈ విధంగా అతని కింద ఇంపార్టెంట్ ఆఫీసర్స్ అనే వాళ్ళు ఉండేవాళ్ళు. అండ్ నెక్స్ట్ రిలీజియస్ కండిషన్స్ చూసినట్టయితే మనకి ఎర్లీ వెదిక్ పీరియడ్ లో వీళ్ళు న్యాచురల్ ఫోర్సెస్ ని వీళ్ళు పూజించడం జరిగింది. మొత్తం 33 దేవుళ్ళు మరి దేవతలను వీళ్ళు పూజించడం జరిగింది. ఏవైతే అగ్రెసివ్ న్యాచురల్ ఫోర్సెస్ ఉంటాయో వాళ్ళని మేల్ గాడ్స్ గా, అలాగే బ్యూటిఫుల్ అండ్ పీస్ఫుల్ న్యాచురల్ ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో వాళ్ళని ఫీమేల్ ఫామ్ గా వీళ్ళు పూజించడం జరిగింది. సో ఇంపార్టెంట్ గాడ్స్ ని చూసినట్టయితే ఇంద్ర, అగ్ని, వరుణ, మరుత, అశ్విని, వాయు, పురుషాన్ అండ్ సోమ ఇవి మన ఇంపార్టెంట్ గాడ్స్. నెక్స్ట్ గాడెసెస్ ని చూసినట్టయితే ఉషాస్, అతిథి, అరణ్యాని, సావిత్రి అనే వాళ్ళు మనకి ఇంపార్టెంట్ గాడ్స్. సో ఇక్కడ వాళ్ళు ప్రేయర్స్ చూసినట్టయితే వాళ్ళు ఫ్రూట్స్ తో గాని అలాగే బార్లీతో గాని వాళ్ళ యొక్క ప్రేయర్స్ ని నైవేద్యంగా ప్రసాదిస్తూ ఇక్కడ ప్రేయర్ చేసేవాళ్ళు. అలాగే హోలీ డ్రింక్ అంటే సోమ అని పిలువబడే ఒక హోలీ డ్రింక్ ని వీళ్ళు సమర్పించడం జరిగేది. ఆ వాళ్ళు పూజలు అనే వాళ్ళు పూజలు చేయడానికి కారణం ప్రధానంగా టు గెట్ ప్రజ అంటే చిల్డ్రన్ పొందడానికి, అలాగే సో పశువులని పిల్లలను పొందడానికి, అంతేకాకుండా యుద్ధాలలో విజయం సాధించడానికి వీళ్ళు ప్రేయర్స్ అనేటివి చేసేవాళ్ళు. వీళ్ళ యొక్క ప్రేయర్స్ మోస్ట్లీ మెటీరియలిస్టిక్ గా ఉండేవి. నెక్స్ట్ లేటర్ విదిక్ లో చూసినట్టయితే రాడికల్ చేంజెస్ అనేటివి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ న్యాచురల్ ఫోర్సెస్ ని రిప్లేస్ చేస్తూ త్రిమూర్తిస్ అనే వాళ్ళు రావడం జరిగింది. సో త్రిమూర్తిస్ అంటే మన ప్రజెంట్ బ్రహ్మ, విష్ణు, అలాగే శివ అని పిలుస్తారు కదా. సో వాళ్ళే ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ప్రజాపతి ఆర్ బ్రహ్మ సో అతన్ని ద క్రియేటర్ అని పిలిచేవారు. అలాగే విష్ణుని ద ప్రొటెక్టర్ ఆఫ్ ది వరల్డ్ అని అనేవారు. నెక్స్ట్ రుద్ర సో ప్రజెంట్ శివాను డిస్ట్రాయ్ ఆఫ్ ఈవిల్ గా వీళ్ళు భావించేవాళ్ళు. అంతేకాకుండా వీళ్ళకి ఎర్లీ వెదిక్ పీరియడ్ లో మనకి చాలా రకాలైన గాడ్స్ అనేటివి ఉండేవాళ్ళు. కానీ ఇక్కడ మనకి ఓన్లీ 8 గాడ్స్ కి మాత్రమే రెడ్యూస్ అవ్వడం జరిగింది. వాళ్ళని అష్టదిక్పాలస్ గా పిలవడం జరిగింది. అంటే 8 దిక్కులను పాలించే వాళ్ళుగా వీళ్ళు పూజించడం జరిగింది. వాళ్ళే ఇంద్ర సో ఇతను ఈస్ట్ కి, నెక్స్ట్ వరుణ వెస్ట్ కి, కుబేర నార్త్ కి, యమ సౌత్ కి, అగ్ని సౌత్ ఈస్ట్ కి, సూర్య సౌత్ వెస్ట్ కి, సోమ నార్త్ ఈస్ట్ కి, వాయు నార్త్ వెస్ట్ కి ఈ రకంగా వీళ్ళను పూజించడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ వాళ్ళ యొక్క పూజా విధానం చూసినట్టయితే నాన్ మెటీరియలిస్టిక్ గా మారడం అనేది జరిగింది. సో వీళ్ళ యొక్క అల్టిమేట్ గోల్ అనేది చూసినట్టయితే మోక్షాన్ని పొందడం కోసం వీళ్ళు పూజలు చేయడం అనేది జరిగింది.
అంతేకాకుండా వీళ్ళు ఆహ్, డెత్ ఆహ్, డెత్ ఆఫ్టర్ లైఫ్ ఆఫ్టర్ డెత్ అని నమ్మడం జరిగింది. అంటే మరణించిన తర్వాత మళ్ళీ జన్మ ఉంటుందని వీళ్ళు నమ్మడం జరిగింది. ఇది మన వేదిక్ సివిలైజేషన్ గురించి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.